చూస్తున్నారు కదా పోలీస్ బండి, ఎందుకంటే నిలబడి ఉన్నా అని చెప్పి వచ్చి పతాకా తీసుకున్నాడు. సివిల్ ఐడి ఆర్డర్ ఇచ్చేదానికి వచ్చినా అంటే ఓకే కొంచెం భిన్న వెళ్ళిపో, ఇక్కడ నిలబడకూడదు అని చెప్పాడు. దీని తర్వాత మార్చ్లో అంటే రంజాన్ స్టార్ట్ అయిన తర్వాత మార్చ్లో సౌదీ వీడియోస్ వస్తాయి. సో వాటి కోసం అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలా మంచి వీడియోస్ వస్తాయి. సౌదీ మొత్తం వస్తాయి. ఒకవేళ టైం ఉంటే బెహ్రెయిన్ కూడా వస్తాయి, ఎందుకంటే బెహ్రెయిన్ అనేది దగ్గరే అక్కడి నుంచి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్, జాబిర్ షఫీ. సో ప్రెజెంట్ ఆర్డర్ అయితే టవర్ కాదా అంటే ఈ రౌండ్ అబౌట్ పేరు. సో ఇక్కడికైతే వచ్చి నిలబడుకో ఉన్నా. అతనైతే నేనే వస్తా అని చెప్పాడు. నార్మల్గా అయితే లొకేషన్ వేస్తారు చాలామంది, లొకేషన్ వేసి లోపలికి వచ్చేయి ఖైమా దగ్గరికి అంటారు. బట్ ఇతను నేనే వస్తాలే అని చెప్పాడేమో, చూద్దాం వచ్చి తీసుకోపోతాడు ఇంకా. సో ఇక్కడ స్పెషాలిటీ అంటే స్పెషాలిటీ ఏముండదు. రైట్ సైడ్లో నాకు ఒక మిలిటరీ ఉంది. కువైట్లో నువ్వు 5 కిలోమీటర్లకు ఒక చోట నీకు మిలిటరీ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది, సరేనా. అది ఇళ్ళ మధ్యలో కావచ్చు, అంటే మెయిన్ ఇళ్ళ లోపల ఉండదు. మెయిన్ ఇళ్ళు అంటే మనకు రెసిడెన్సీ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మాత్రం ఉండదు. దాన్ని దాటుకున్నామంటే ఖచ్చితంగా ఒక మిలిటరీ అనేది కనిపిస్తుంది. సో నిన్న కూడా మనం ఒక మిలిటరీకి వెళ్ళాము. ఈరోజు మిలిటరీ అంటే ఆర్డర్ అయితే మిలిటరీకి రాలేదు, కానీ మనకు రైట్ సైడ్లో ఒక మిలిటరీ ఉంది. ఇంకా లెఫ్ట్ సైడ్లో అంటే మనకు లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇవే ఖైమాలు అవన్నీ ఉంటాయి. ఇంకా అతను ఏమనుకున్నాడో ఏమో, రాలేడు అనుకున్నాడో, లేదంటే లొకేషను అంటే వేరే వేరే ఖైమాలకు చూపిస్తారు కదా, చాలా ఉంటాయి ఇక్కడ. సో అట్లా ఏమన్నా అనుకుని నేనే వస్తాలే అని చెప్పాడు. సో లొకేషన్ అయితే చూద్దాం. నేనైతే పార్కింగ్ వేసుకొని కూర్చొని ఉన్నా రౌండ్ అబౌట్లో. సో ఇది రౌండ్ అబౌట్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం చాలా పెద్దది, ఇది చాలా పెద్ద రౌండ్ అబౌట్. ఏదంటే అది మెయిన్ రోడ్ అనమాట, పైన కనిపిస్తుంది బ్రిడ్జ్, మెయిన్ రోడ్డు. అట్లా వెళ్తే ముత్లా, కొత్త సిటీస్ ఇవన్నీ వెళ్తారు సౌదీ రోడ్డు కూడా అట్లే వస్తుంది. సో ఇంకా ఇట్లా చూస్తున్నారు కదా, ఇంకా దీనిపైన ఎవరన్నా మిస్ అయిపోయి ఏదన్నా బ్యాక్ సైడ్ రోడ్డు మిస్ అయిపోతే ఇంకా రిటర్న్ తీసుకునేదానికి ఈ రోడ్డు అనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళంతా రిటర్న్ బ్యాక్ సైడ్ వెళ్తారు. ఇట్లా రిటర్న్ బ్యాక్ సైడ్ వెళ్తారు. సో మనకు అతను ఈ లోపల ఉన్నాడు, అవతల అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, ఆ లాస్ట్లో లైట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ అవన్నీ ఖైమాలు. సో అతను అక్కడి నుంచి వస్తా అని చెప్పాడు. సో చూద్దాము. ఇంకా అతను అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్డర్ ఇచ్చేసి మనం కూడా ఇట్లే ఇంకా రౌండ్ అబౌట్లో లెఫ్ట్ తీసుకొని చక్కగా కొట్టేసినామంటే మనకు మన హోటల్ వచ్చేస్తుంది. సో దీని తర్వాత రైట్ సైడ్లో మిలిటరీ అని చెప్పాను కదా, సో ఇది మిలిటరీ. ఇక్కడ పోలీస్ లైట్ కనిపిస్తుందో చూడాలి. సో ఇదైతే మిలిటరీ. కొంచెం షేక్ అవ్వచ్చు ఫోను, చూడండి. ఇక్కడ లైట్ కొట్టుకుంటుంది, అంటే రెడ్ బ్లూ, చాలా దూరం ఉంది కాబట్టి మీకు కనబడట్లేదు, ఓకేనా. సో ఇది మొత్తం మిలిటరీ, అంటే ఇది ఎంట్రన్స్ అనమాట. దీని బ్యాక్ సైడ్ ఒక 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్ల లోపలికి పోతే మనకు మిలిటరీ అనేది వస్తుంది లోపల. సో అది విషయము. ఇంకా ఈ పక్క కూడా ఇవన్నీ ఖైమాలే. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా లైట్లు, అక్కడ చిన్న లైట్లు కనిపిస్తున్నాయి కదా, సో అవన్నీ ఖైమాలే. ఇంకా ఇది మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్ ఇట్లా ముత్లా సిటీ ఇవన్నీ ఇట్లా పోతాయి, కొత్త ఊర్లు. అంటే ఇంకా కడతానే ఉంటారు, మనకు ఏమంటారు ఇల్లులు సరిపోక కడతా ఉంటారు. అది కాక ఇట్లా స్ట్రైట్ వెళ్ళినామంటే కొంచెం ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది. ఆ ఖాళీ ప్లేస్లో బండ్లు తిప్పుకుంటా, డ్రిఫ్ట్లు వేసుకుంటా ఇట్లా చేస్తూ ఉంటారు. ఈరోజు ఎందుకు ఖాళీగా ఉన్నాయి రోడ్లు అంటే స్కూల్స్ అనేవి రేపటి నుంచి ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అందుకు ఈరోజు ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ. ఎందుకంటే ఇంకా పొద్దున్నే లేయాలి కదా, పిల్లలైనా లేయాలా, పెద్దోళ్ళైనా లేయాలా స్కూళ్ళకి వదిలేకి. సో అట్లా ఈరోజు ఖాళీగా ఉన్నాయి. ఇంకా మామూలుగా వీళ్ళు ఏమంటే ఇంకా ఇంట్లో పిల్లలు లేని వాళ్ళంతా ఇంకా తిరుగుతూ ఉంటారు మామూలే అదంతా, ఓకేనా. ఈరోజు అయితే ఇవి సెకండ్ ట్రిప్లో ఎత్తుకున్న ఆర్డర్స్ ఇవన్నీ నావి. 3-4 ఆర్డర్లు ఇచ్చినాడు.
ముందర అంటే బ్యాక్ సైడ్ వచ్చే రోడ్లో బ్యాక్ సైడ్ ఒక 2 ఆర్డర్లు దింపేసా. 2 ఆర్డర్లు దింపేసిన తర్వాత ఇది లాస్ట్ ఆర్డర్ అనమాట, ఈ దవ్వార్ దగ్గర లాస్ట్ ఆర్డర్. సో ఈ లాస్ట్ ఆర్డర్ ఇచ్చేసిన తర్వాత ఇంకా రిటర్న్ బ్యాక్ హోటల్కే. దాని తర్వాత మళ్ళీ ఆర్డర్స్ పోతూ ఉంటాం, వస్తూ ఉంటాం. సో డైలీ డ్యూటీ ఇదే ఇంకా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దీని తర్వాత మార్చ్లో అంటే రంజాన్ స్టార్ట్ అయిన తర్వాత మార్చ్లో సౌదీ వీడియోస్ వస్తాయి. సో వాటి కోసం అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. చాలా మంచి వీడియోస్ వస్తాయి, సౌదీ మొత్తం వస్తాయి. ఒకవేళ టైం ఉంటే బెహ్రెయిన్ కూడా వస్తాయి, ఎందుకంటే బెహ్రెయిన్ అనేది దగ్గరే అక్కడి నుంచి. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.